హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనతో పాటు భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు నిరంజన్ యాదవ్ గారు ఉన్నారు. సో అతని ప్రస్థానం, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి బీజేపీ కార్యకలాపాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. బాగున్నాను. ముందుగా యాదవ్ విజన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. అంటే ప్రధానంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కాకముందు నుంచి సో ప్రస్తుతం ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యారా, లేకపోతే బీజేపీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? లేదండి, ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, అదే రకంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తగానే మా యొక్క ప్రస్థానం. 92 నుంచి 95 వరకు మండల అధ్యక్షుడు. ఓకే. గ్రామీణ ప్రాంతాల్లో మన మండలం అంటే ఇక్కడ డివిజన్, మున్సిపల్ డివిజన్. ఇది అప్పుడు చావని మున్సిపల్ డివిజన్గా ఉంది. ఆ డివిజన్కి అధ్యక్షునిగా అప్పటి నుంచి పనిచేశాను. సుమారుగా 18 సంవత్సరాల వయసులో కూడా నేను డివిజన్ అధ్యక్షునిగా పార్టీ నాకు బాధ్యత ఇచ్చింది. అప్పటి నుండి కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాను. జనరల్గా భాగ్యనగర్ జిల్లా అనేసరికి ఇవాళ హైదరాబాద్ జిల్లా, తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్లు ఉన్నాయి. కానీ ఈ జిల్లాల విషయానికి వస్తే గోల్కొండ అని, భాగ్యనగర్ అని. సో ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? హైదరాబాద్ పార్లమెంట్లో 2 జిల్లాలు అండి. ఒకటి ఇది భాగ్యనగర్ జిల్లా, రెండవది గోల్కొండ జిల్లా. ఈ భాగ్యనగర్ జిల్లాలో 4 కాన్స్టిట్యున్సీ పరిధిలు వస్తాయి. ఒకటి మలక్పేట్, యాదత్పుర, చంద్రాయన్గుట్ట, బౌద్ధపుర. గోల్కొండ జిల్లాలో ఒకట కార్వానా, చార్మినార్, గోషామైల్. గోల్కొండకు 3 కాన్స్టిట్యున్సీలు, భాగ్యనగర్ జిల్లాకు 4 కాన్స్టిట్యున్సీలు వస్తాయి. ఓకే. జనరల్గా హైదరాబాద్లో ఎక్కువ ఇవాళ బీజేపీ కొంత ప్రభావం చూపిస్తుంది. కానీ ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి కొంత ఓటమిని అయితే చూడడం జరుగుతుంది. కార్పొరేటర్ల విషయానికి వస్తే ఎక్కువ సంఖ్యలో ఇవాళ బీజేపీ నుంచి కార్పొరేటర్లు కావడం జరుగుతుంది. సో ఎమ్మెల్యేను ఎందుకు గెలవలేకపోతుంది? అంటే పార్టీలో లోపమా, లేకపోతే నాయకుల లోపమా, ఏం జరుగుతుంది? మనందరూ తెలుసండి, పాతనగరం లోపల ఎంఐఎం పార్టీ యొక్క మరి వారి కార్యక్రమాల విషయాల లోపల మేము కూడా ఇప్పుడు మా జిల్లాలో 4 కార్పొరేటర్లు ఉన్నాం. సో గెలవడం అనేటువంటిది, గెలవకపోవడం అనే విషయం లోపల కేవలం దొంగ ఓట్ల కారణంగా, బూతులు క్యాప్చర్ చేయడానికి కారణంగా ఈరోజు మేము గెలవలేకపోతున్నాం. నిజాయితీగా ఎన్నికలు పెడితే కనుక తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్లో కానీ, అదే రకంగా భాగ్యనగర్ జిల్లా కానీ, గోల్కొండ జిల్లాలో మీకైతే తెలుసు, గోల్కొండ జిల్లాలో మా ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఆయన హైదరాబాద్ పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. సో వేరే కార్వాన్ లాంటి నియోజకవర్గం, యాకత్పుర, మలక్పేట్ లాంటి నియోజకవర్గంలో కూడా మేము గెలిచే అవకాశం ఉంది. నిజాయితీగా ఎన్నికలు జరిపిస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. రాష్ట్రంలో చూసుకుంటే గతంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ అధికారంలో ఉండొచ్చు. కానీ నిజాయితీగా నిజంగానే ఎన్నికలు జరపాలంటే ఇవాళ ప్రభుత్వాలు సరిగా పనిచేస్తలేదు అని మీరు ఒప్పుకుంటున్నారు? ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడ ఉండే ఏ పార్టీ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఉన్నా, గతంలో టీడీపీ ఉన్నా, లేదంటే మొన్న టీఆర్ఎస్ వచ్చినా, ఎంఐఎంతో జత కట్టి ఈరోజు వారి ఒప్పందాల కారణంగా పాత నగరాన్ని పూర్తిగా ఎంఐఎం వదిలేసే పరిస్థితి అన్ని పార్టీలు చేసినాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో జత కట్టడం ఎంఐఎం, వాళ్ళ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడం లోపల అన్ని పార్టీలను వాళ్ళు వాడుకుంటున్నారు. అదే రకంగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకు ఆ పార్టీలకు వేరే ఓట్ సీట్లు వదిలేసి ఎంటైర్ తెలంగాణ లోపల అక్కడ ఆ పార్టీ యొక్క మద్దతుదారులు ఆ పార్టీకి మద్దతు పలుకుతున్న సందర్భం లోపల వాళ్ళు గెలిచే క్రమంలో ఇవన్నీ కూడా వారి ఒప్పందాల కారణంగా జరుగుతున్నటువంటి విషయం. ఈ జగమెరిగిన సత్యం. అంటే ఒప్పందాల ద్వారా జరుగుతున్నాయి ఖచ్చితంగా. అంటే ఒక సెంట్రల్లో పవర్లో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు మరి దీన్ని అట్టడి చేయలేకపోతుందండి? ఇప్పుడు స్టేట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు స్టేట్ మన పాలసీలు ఎంత స్ట్రాంగ్గా తీసుకున్నా, నిర్ణయాలు ఎంత పకడ్బందీగా చేసినా ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులే. కానీ పాత నగరం లోపల నీకు 4 వీలర్ వెళ్ళినటువంటి ఎన్నో పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ 2 వీలర్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు తీయనియరు, గొడవలు చేస్తారు. అదే రకంగా దొంగ ఓట్లు వేయడం లోపల వాళ్ళు పాత నగరంలో ప్రఖ్యాతి, వాళ్ళని మించి ఇంకా ఈ తెలంగాణ అంటే ఈ దేశంలో ఎవరు దొంగ ఓట్లు వేయాలి. అలాంటి ఒక వారి సిచ్యువేషన్, ఐడి కార్డ్స్ కానీ మిగతా ఎన్నికల లోపల ఆ డివిజన్ నుంచి ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్లో ఎన్రోల్ చేసుకోవడం, ఇక్కడ ఓట్లు వేయడం, అక్కడ ఓట్లు వేయడం, ఇవన్నీ కూడా ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్ చేసిన కారణంగా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఓకే.
జనరల్గా బీజేపీ అంటేనే సిద్ధాంతము, సిద్ధాంతం అంటేనే బీజేపీ అని చెప్పేసి చెప్తుంటారు. కానీ నిజంగా నాయకులకు ఒక సిద్ధాంతం అనేది ఉంది అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ఒక్క సీట్ లేనప్పుడు కూడా, అదే రకంగా దేశం లోపల 2 పార్లమెంట్ సీట్లు ఉన్నప్పుడు సిద్ధాంత పరంగా ఉన్న కారణంగానే ఈరోజు పార్టీ నిలబడి ఉన్నది. కాబట్టి ఈరోజు 3 సార్లు ప్రభుత్వంలో వచ్చాం. అదే రకంగా ఆ సిద్ధాంతాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ప్రజలు ఇచ్చిన మద్దతు ద్వారానే ఈరోజు పార్టీ యొక్క ఎదుగుదల మనందరం కూడా చూస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కూడా ఏ నాయకుడు వచ్చినా ఏ పార్టీ అయినా నిలబడాలా, ఏ పార్టీకైనా మనుగడ ఉండాలంటే దానికి ఒక సిద్ధాంతం ఉండాల్సిందే. ఆ సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. పండిత్ దీన్ దయాళ్ జీ గారి యొక్క మరి జనసంఘ స్థాపనలో కూడా వారు అంత్యోదయ సిద్ధాంతాన్ని మా ముందు పెట్టినటువంటి విషయం. దాన్ని తీసుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, అడ్వాణి గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి నేతృత్వం నరేంద్ర మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ, అంత్యోదయ అంతిమ వ్యక్తి అభివృద్ధి చెందినప్పుడే, లాస్ట్ పూర్ వ్యక్తికి డెవలప్ అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా ఈ దేశం అభివృద్ధి చెంది పరమ వైభవ స్థితిలో తీసుకెళ్ళడానికి వారు చేసిన ప్రస్థానం ఈరోజు మన కళ్ళ ముందు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా ఒక అగ్ర నాయకునిగా నరేంద్ర మోడీ గారిని మనందరం కూడా చూస్తాం. అంటే తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ వర్గపోరుతోటి వీళ్ళే కొట్లాడుకోవడం జరుగుతుంది. అదే తర్వాత క్యాడర్ని కూడా మా క్యాడరే ఉండాలంటే మా క్యాడరే ఉండాలని పదవుల విషయంలో కూడా చాలామంది నిజాయితీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీని మీద? లేదండి, అట్లేం లేదు. భారతీయ జనతా పార్టీలో ఒక సిద్ధాంతాన్ని కమలం పువ్వు గుర్తు సంబంధించినటువంటి మొన్నటి వరకు కూడా మీకు తెలుసు, అందరు క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా ఇక్కడ కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేయకుండా ప్రచారం మొదలై. సో పార్టీ వ్యక్తి సొంత విషయం తర్వాత ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ తర్వాత సొంత మనం డిక్లేర్ చేయడానికి కూడా ఇవాళ అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాత బీజేపీ ప్రకటించింది. కారణం ఏంటి అంటే ఈడ వర్గ విభేదాలు అని చెప్పేసి కూడా అభిప్రాయపడడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ అరవింద్ గారిని తీసుకుంటే ఇవాళ బొంతురామన్ లాంటి వాళ్ళని వాళ్ళు సైజ్ చేయడం జరిగింది. సో ఇంకొకరిని అంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ లేదు బీజేపీలో, అందువల్లనే ఇవాళ బీజేపీ అనేది వీక్గా అవుతుందని చెప్పేసి చాలా మంది కూడా అభిప్రాయపడడం జరుగుతుంది. సో దీనికి మీరు ఏం చెప్తారు? లేదు, డెఫినెట్గా ఇప్పుడు ఒక క్యాండిడేట్ను ఎన్నిక చేసేటప్పుడు అందరు ఒపీనియన్స్ చెప్తారు, అందరు ఒపీనియన్స్ కూడా తీసుకుంటారు. కొంతమంది మా అభ్యర్థికి నా నియోజకవర్గం నుంచి నా పార్లమెంట్ నుంచి ఇవ్వాలనేటువంటిది అక్కడ ఉంటే సహజమైనటువంటి విషయం. దాన్ని పార్టీ కూడా వింటది. కానీ అల్టిమేట్గా డిసిషన్ తీసుకున్నప్పుడు పార్టీ అధిష్టానం ఏదైతే పార్లమెంటరీ బోర్డు ఉంటుందో అది తీసుకున్నప్పుడు అందరూ కూడా దాన్ని కట్టుబడి ఉండి పనిచేస్తారు. ఎన్నికలకు ముందు టికెట్ రాకముందు ఎన్ని విభేదాలు అంటే రకరకాల వారి యొక్క కోరికలు ఉండొచ్చు, లేదంటే వారి యొక్క ఆశలు ఉండొచ్చు. కానీ వన్స్ ఒకసారి టికెట్ డిక్లేర్ అయిపోయినాక క్యాండిడేట్కు గతంలో కూడా ఆయననే అక్కడి నుంచి కొట్లాడింది కాబట్టి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ అధిష్టానం ఏది చెప్తే దాన్ని శిరసావించడంలో కూడా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా సంసిద్ధమై పనిచేస్తాం. నేను కూడా అక్కడ వెంగళరావు నగర్ డివిజన్లో కూడా మా జిల్లాకు అక్కడ పని అప్పగించడం జరిగింది. అక్కడ కూడా మేము కూడా పనిచేస్తున్నాం. ఈరోజు కూడా కొద్దిగా లేట్ అయింది, సాయంత్రం 5 గంటల నుంచి అక్కడ కూడా పాదయాత్ర ఉన్నది, అందులో పాల్గొంటాం. జనరల్గా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు గారిని ప్రకటించిన తర్వాత బీజేపీలో జోష్ తగ్గింది అని చెప్పేసి కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. సో నిజంగానే తగ్గిందంటారా, లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? లేదంటే బీజేపీలో జోష్ తగ్గడము అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. మీరు చూస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఇక లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మాకు 10-12 సీట్లు లేని జిహెచ్ఎంసీలో కూడా మేము 48 సీట్లు గెలిచినాం. స్టెప్ బై స్టెప్ అభివృద్ధి. మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ సీట్లు కూడా ఈ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సీట్లు మేము గెలిచినాం కదా, టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలిచినాం. ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి ఎక్కడ లేదు. ఇంకోటి రామచంద్రరావు గారు కూడా వారు కూడా బాల్యం నుంచి స్వయం సేవకు భారతీయ జనతా పార్టీకి నమ్మిన బండిలో పనిచేసినటువంటి వాడు, మా అందరికీ రోల్ మోడల్. అడ్వకేట్గా వారు వారి యొక్క జీవితం అంతా కూడా ఈ పార్టీ కోసం పనిచేసిన అఖిల భారత విద్యార్థి పరిషత్లో ఉండొచ్చు, అదే రకంగా బీజేపీ ఉండొచ్చు. వారి జనరల్ సెక్రటరీ కూడా 2 సార్లు పనిచేశారు. కాబట్టి వారి యొక్క నాయకత్వాన్ని పార్టీ లోపల అందరూ కూడా స్వాగతించి ఇచ్చిన తర్వాత అందరూ కూడా మేము కూడా వేగంగా వారితో పాటు స్పీడ్గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా వారి నేతృత్వం లోపల రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ దాన్ని
కైవసం చేసుకుంటుంది. మేయర్ పీఠాలు దక్కించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా పార్టీ ఈ పార్టీకే మరి ఎన్నో కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయానికి వస్తే ఇవాళ మెయిన్ లీడర్లుగా ఉన్నటువంటి చాలా మంది ఎంపీలు కూడా వచ్చి ప్రచారం కూడా చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే అనడం జరుగుతుంది. సో నిజంగానే చేయట్లేదా లేకపోతే నిజంగా పనిచేస్తే మరి ఇవాళ ఎందుకు ఈ అభిప్రాయాలు వస్తున్నాయి? లేదండి, నిన్ననే మేము 2 days బ్యాక్ ఈటల రాజేంద్ర గారు నేను పోయిన ఏదైతే వెంగళరావు నగర్ డివిజన్లో వారితో పాటు నేను పాదయాత్ర చేసిన. అంతకుముందు మంత్రి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక సగం డివిజన్ లోపల ఒకరోజు పాదయాత్ర చేసినాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో కూడా ప్రచారంలో భాగంగా ఒకరొకరుగా అందరూ కూడా ప్రచారంలో దిగుతారు. భారతీయ జనతా పార్టీ యొక్క మరి ప్రజల జెండా తీసుకొని పోయి ప్రజల మద్దతు అడగడం లోపల, అదే రకంగా జూబ్లీహిల్స్ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం లోపల అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఓకే. సో నిరంజన్ యాదవ్ గారి విషయానికి వస్తే ఇవాళ భాగ్యనగర్ ఏదైతే భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఉందో, సో దీన్ని ఒక డెవలప్మెంట్ చేయాలంటే మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? డెఫినెట్గా అండి, పాత నగరం లోపల ఇప్పుడు ఎంఐఎం సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ వివక్షతకు గురవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి హిందువులను చెప్పాలంటే చెప్పకూడదు అని చెప్పాల్సిన పరిస్థితి. ఎప్పుడు కూడా మేము వివక్షతకు గురవుతున్నాం. మా బస్తీలు హిందూ బస్తీలను టార్గెట్ చేసి ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా అడ్డుపడడం, అదే రకంగా ముస్లింలను ఉద్యోగించే పని లోపల ముస్లింలకు ఏర్పాటు చేయడం లోపల అభివృద్ధి పని లోపల చాలా వేగంగా పనిచేస్తారు. మమ్మల్ని మా ఏరియాలో కూడా పనిచేయడం, ఇక్కడనే పక్కనే మేము ఉన్నాడు చూడండి ఆజాద్ పార్క్ అని, చెత్త కొన్ని అధ్వానం ఉంది. ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా మేము అక్కడ ఓపెన్ జిమ్ ఒకటి మున్సిపల్ అధికారులతో తెచ్చి శాంక్షన్ చేయిస్తే అది మొన్న వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యింది. అట్లా తిరగగా మా చెప్పులు ఆగిపోతుంది. ఇప్పుడు మా దగ్గర ఒకటి 15 ఎకరాల శ్మశాన వాటిక ఉన్నది. ఎంటైర్ సిటీ లోపల 15 ఎకరాలు ఎక్కడ కూడా లేదు. డే బై డే జాగా తగ్గుతుంది అని ఇదే మా కాన్స్టిట్యూన్సీనే యాక్పురాలనే ఉంది. సో దాని డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా సార్లు దానికి తిరగడం జరిగింది. ఎంతో తిరగడం కొద్ది దాని డెవలప్మెంట్ చేయడం జరిగింది. మహాప్రస్థానం కింద చేయాలనేటువంటి ఒక ప్రస్తావన అక్కడ ఉన్న సంక్షేమ సమితి కూడా దానికోసం పనిచేస్తుంది. కొంత కబ్జాలు ఉండడం, రకరకాల అక్కడ కాటి కాపరి కబ్జా చేయడం వల్ల కొద్ది ఇబ్బంది అయింది. దాన్ని కూడా జిహెచ్ఎంసీ లోపల కలపడంలో మేమంతా కూడా పనిచేసినాం. సంక్షేమ సమితి పనిచేసి దాన్ని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయించినాం. సో ఆ చేయించిన సందర్భంగా కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ జిహెచ్ఎంసీకి బాజాప్తాగా ఎంఆర్ఓ పంచనామా చేసి ఆర్డీఓ గారు సర్వే చేసి వారికి ఈ పత్రాలు అప్పచెప్పినప్పటికీ ఈ రోజు వరకు కూడా డెవలప్మెంట్ చేయకపోవడంలో కూడా ఆంతర్యం తెలియట్లేదు. కేవలం ఎంఐఎం యొక్క ప్రాతినిధ్యం ఉన్న కారణంగా వేరే వాళ్ళ శ్మశాన వాటికలు, రంగులు, రకరకాల దీపాలు, బ్రాండమైనటువంటి డెవలప్మెంట్ ఉంది. కానీ 15 ఎకరాలు ఉన్నటువంటి ఒక హిందూ శ్మశాన వాటిక చెత్తకుండితో సమానం. ఈరోజు మీరు పోయి చూస్తే కనుక మనుషులు వెళ్ళలేకుండా, మనిషి చనిపోయిన తర్వాత బాధలో ఉన్నటువంటి జనాలు అంతకన్నా అందులో కూడా వచ్చి వాసన కానీ అటు ఉన్నటువంటి పరిస్థితులు కానీ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రభుత్వాన్ని ఎట్లా డిమాండ్ చేయబోతున్నారు ఇవాళ? ఇక్కడ ఆ ఎమ్మెల్యేలు వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు ఒక అధ్యక్షునిగా ఇక్కడ రావాల్సినటువంటి నిధులు కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కావచ్చు, నిజంగానే వెనుకబడుతుందని మీరు అంటున్నారు. ప్రభుత్వాలని ఎట్లా డిమాండ్ చేస్తారని? నేను మా జిల్లాకు సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ముఖ్యంగా మాకు ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒకటి జూనియర్ కాలేజ్ కూడా మాకు లేదు ఇక్కడ ఈ నిజవర్గంలో, ఈ జిల్లాలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ లేదు. కాబట్టి మాకున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కొంత ల్యాండ్ ఉన్నది, చాలా చోట్ల ఉన్నాయి. సో అక్కడ ఇక్కడ ఉండేటువంటిది మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, రోజువారీ పని చేస్తే కానీ నడవనేటువంటి కుటుంబాలు ఉన్న సందర్భంలో కూడా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు విద్య అందరి వస్తువు అయిపోయింది. వైద్యం కానీ విద్య కానీ ఈరోజు సమాజం అంతా చూస్తూ ఉంది. కాబట్టి విద్యను అందించి పేదలకు సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక 2-3 ప్లేస్లు మేము చూడడం జరిగింది. దాని మీద పనిచేస్తాను. కలెక్టర్ గారిని కలిసి మా మంత్రి గారు కూడా కిషన్ రెడ్డి గారు వారితో కలిసి ముందుగా ఒక జూనియర్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలి. సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మినిమం సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో పట్ల డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎప్పుడో 70s వేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించలేదు. వాటర్ లైన్ కానీ రకరకాల సమస్యలు
ఉన్నాయి. సో దావన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో నేను జిల్లా అధ్యక్షుని అయిన తర్వాత నేను కూడా నాకు అజెండా పెట్టుకొని దాన్ని పనిచేస్తా ఉన్నాను. సో డెఫినెట్గా ఈ యొక్క సాధించడం లోపల నాతో పాటు ఉన్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ నాయకులతో పనిచేస్తాను. తప్పకుండా ఇవన్నీ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఇవాళ పేదల సైడ్ ఆలోచన చేయకుండా కార్పొరేట్లకు మాత్రమే ఇవాళ మోడీ ప్రభుత్వము సానుకూలంగా ఉంది. పేదలకు పథకాల విషయంలో కూడా చాలా వెనుకబడింది అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా కొంత నిరసన కూడా ఉంది. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో అట్టడుగు వర్గాల ఏదైతే నేను చెప్పిన అంత్యోదయ సిద్ధాంతం దానికి కట్టుబడి పనిచేస్తున్నారు. ఈరోజు ఏ రాజకీయ పార్టీలు ఏ ప్రభుత్వాలు ఆలోచించిన విషయాలన్నీ కూడా ఈరోజు మొట్టమొదట వారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఎర్రకోట నుండి మాట్లాడినారు. ఏమని 13 కోట్ల పైలట్స్ కట్టించడం అనేటువంటిది వారు ఈ దేశంలో పేదవాడు అనుభవించినటువంటి నేరుగా తెలిసిన వ్యక్తి కాబట్టి రాగానే ఆ ఇంప్లిమెంటేషన్ చేసింది. ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడంలో కూడా పనిచేసింది. అట్లనే అదే రకంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ ద్వారా పేదలను ఒక వాళ్ళ స్థితిగతులను పైకి తీసుకురావడంలో కూడా వారు పనిచేశారు. అదే రకంగా వారు 10 సంవత్సరాల పాలనలో కూడా ఈ దేశంలో ఉండేటువంటి ఒక పేదలకు సుమారుగా 3.5 కోట్ల ఇల్లు కట్టించారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో కూడా సుమారుగా 3 కోట్ల ఇల్లు లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఏ పేదరికంలో ఉండేటువంటి వ్యక్తి కరెంటు లేకుండా ఉండేటువంటి గ్రామం ఉండొద్దు, ఇల్లు ఉండొద్దు అనేటువంటి ఒక దీంతో సుమారుగా 17,000 గ్రామాలకు విద్యుత్తీకరణ చేయడంలో కూడా నరేంద్ర మోడీ గారు మార్మూల గ్రామంలో కూడా విద్యుత్తీకరణ చేయడంలో కూడా ఈ దేశం అభివృద్ధిలో కూడా అనేక పేదలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు చేశారు. పూర్తిగా చెప్పాలంటే పేదలకు పూర్తిగా అంకితమైనటువంటి ఈ దేశ చరిత్రలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా పార్టీ పనిచేసిందంటే ఏదైనా ప్రధానమంత్రి పనిచేసిందంటే నరేంద్ర మోడీ గారి చెప్తాను. ఇప్పుడు పేదల సైడ్ పనిచేసినటువంటి పార్టీ ఇవాళ ఒక ఆదాని బీజేపీ అధికారంలోకి వస్తే ఇవాళ కుబేరుడు అయిపోతుండవు. తర్వాత రకరకాల కార్పొరేట్ కంపెనీలు కూడా ఇవాళ కోట్లలో టర్న్ ఓవర్ చేస్తున్నాయి. అది కేవలం మోడీ గారి ప్రభుత్వ సహకారం వల్లనే అని చెప్పేసి కూడా చాలా మంది అయితే వాళ్ళకి అభిప్రాయం తెలపడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏ దేశమైన అభివృద్ధిని చెందాలంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే కార్పొరేట్ వ్యవస్థ ఏతుందో వ్యాపారం చేస్తే గానీ మనకు డబ్బులు సంపాదించలేదు. సో ఆ క్రమంలో పట ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో అంబానీ గారు లేకుండేనా? అంబానీ గారు బిజినెస్ చేయలేదా, వ్యాపారం చేయలేదా? అంటే ఒక ప్రభుత్వానికి అటాచ్మెంట్ అయ్యి కార్పొరేట్లు చేయడం అనేది కరెక్ట్ అంటారా? కార్పొరేట్లు చేయడం అనేటువంటిది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కార్పొరేట్కు అవసరము, అదే రకంగా ప్రభుత్వానికి కూడా అవసరము. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నా అంబానీతో కలిసి ఎన్నో పనులు చేసిన వారు. నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశ అభివృద్ధి లోపల కార్పొరేట్ వ్యవస్థ అయితే ఉందో వాటికి మద్దతు ఇస్తుంది, బ్యాంకు లోన్స్ ఇస్తుంది, ఏ పార్టీ అయినా ఇస్తుంది. కానీ అప్పటిది ఇప్పటిది నేను చూస్తే ఎగబట్టే వాళ్ళు ఎంతమంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క పాలన కూడా కరెక్ట్గా కట్టే వాళ్ళు ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. వాళ్ళకి సుమారుగా దాదాపు 1000 కోట్లు కూడా మాఫీ చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి అప్పట్లో వార్త కూడా ట్రెండింగ్ నడిచింది. సో అంటే మీరు మాఫీ చేసింది నిజం కాదంటారా, లేకపోతే కార్పొరేట్లకు సానుకూలంగా ఉన్నది నిజం కాదంటారా? మాఫీ చేయడం అనేటువంటిది అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దేశ విదేశాల్లో పట మన లోకల్ టు వోకల్ అనేటువంటి ఒక నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెనర్స్ ఎవరైతుందో స్టార్టప్లు కానీ స్టాండప్ కానీ వీళ్ళను అభివృద్ధి పరిచే విషయంలో కూడా వారు చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. చిన్న చితక చదువుకున్నటువంటి జాబ్ క్రియేటర్ని తయారు చేయడంలో కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏ సెక్టార్లో వెళ్ళినా లోకల్ మన దేశ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ తయారు చేయడంలో కూడా వారు శ్రమిస్తారు. కార్పొరేట్ పనిచేస్తున్నారు అనేటువంటిది కార్పొరేట్కు మాఫీ చేస్తున్నారు అనేటువంటి మీరు ఈ సెక్టార్లో మీరు వెళ్ళి చూసినప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి చదువుకున్నవాడు వేరే దేశం వెళ్ళి ఉద్యోగరీత్యా వారు బతకాలన్నప్పుడు డబ్బు సంపాదించాలన్నప్పుడు వేరే దేశాలకు వెళ్ళిన పరిస్థితి నుంచి ఈరోజు ఈ దేశం అభివృద్ధి లోపల వారు భాగస్వాములు అవుతున్నారు. స్టార్టప్ లోపల అనేక మంది యువకులు ఈరోజు సొంతంగా వ్యాపారాలు చేసుకుని అనేక మరి జాబ్ క్రియేటర్లుగా మారుతారు. దాన్ని మీరు ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న జరిగినటువంటి ఒక ఇష్యూ ఇవాళ నిన్న ఎల్ఐసికి సంబంధించి 33,000 కోట్ల రూపాయలను ఆదానికి అప్పచెప్తుంది బీజేపీ గవర్నమెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడడం జరిగింది.
సో అది మీకు కూడా తెలిసి ఉంటుంది. సో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా వాస్తవం లేదంటారా? మొత్తం ఎల్ఐసీఏ దివాలా తీసిందని 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. దానిలో ఎక్కడ కూడా నిజం లేదు. ఏదైతే ఎల్ఐసి కానీ బ్యాంకులు కానీ వాటికి సంబంధించిన ఆదాయం పెంచుకోవడంలో కూడా రుణాలు ఇవ్వడం అనేటువంటిది వారికి ఎట్లా వస్తుంది? నేను ఒక పాలసీ కడతాను, వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వడానికి డబ్బులు ఎటు నుంచి వస్తే వ్యాపారం చేస్తూనే వస్తాయి. కాబట్టి ఆ క్రమంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి మరి విషయంలో కూడా చేసి ఉండొచ్చు. కానీ ప్రభుత్వ ప్రమేయం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఎక్కడ కూడా ఉండదు లేదు. ఓకే, నిరంజన్ యాదవ్ గారి లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా లోపల మాకు 27 డివిజన్స్ ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. 27 డివిజన్ లోపల 4 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. సో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా పూర్తిగా 27 డివిజన్లో ఈరోజు మీరు చూస్తున్నారు ఎంఐఎంతో కూడా విసిగిపోయి ముస్లింలు సైతం బీజేపీ వైపు చూస్తున్నటువంటి విషయం. 3 తలాక్ తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి రక్షణ కారణంగా ఇంకా అనేక మరి వారికి లోన్స్ కానీ రకరకాల వారి వ్యాపారాలకు సంబంధించినటువంటి లోన్స్ ఇవ్వడం వలన వాళ్ళు కూడా కొంత అభివృద్ధి చెంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంఐఎంని మేము ముస్లిం ఓటు బ్యాంక్ మొత్తము ఎంఐఎంకే అనేటువంటి ఒక సందర్భం కూడా తగ్గిపోతున్న సందర్భం. లాస్ట్ ఎన్నికల్లో కూడా ఎంబీటీకి ఎంఐఎంకు ఎప్పుడు కూడా ఎంబీటీకి ఒక 10,000 ఓట్లు రావు. కానీ దరిదాపున గెలిచేటువంటి పరిస్థితి 38,000 గెలిచిన ఆయనకు వస్తే సుమారు 36,000 చిల్లర వచ్చినాయి. అది ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి ముస్లింలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మైనార్టీ మోర్చా మాకున్నది. చాలామంది ముస్లిం సోదరులు కూడా మాతో పాటు పనిచేస్తున్నారు. కానీ ముస్లింలు కూడా అభివృద్ధి చెందింది, అభివృద్ధి చేసింది, చెయ్యాలనేటువంటి ఆలోచన ఎంఐఎంకి ఎక్కడ కూడా లేదు. రిక్షా కొట్టేటోళ్ళు, తోపుడు బండి నొక్కునేటోళ్ళు, మెకానిక్ పని చేసేటోళ్ళు, చిన్న చితగా పని చేసేవాళ్ళు, వాళ్ళ స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి. వాళ్ళు అదే గుడిసెలో అదే గల్లీలో సందుల్లో ఉండడానికి 3 కోట్ల ఇల్లులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కట్టినప్పుడు నువ్వు ఏ ప్రభుత్వం ఉంటే వారితో జత కట్టి పనిచేస్తావు కదా. నువ్వెందుకు పాత నగరం లోపల కనీసం ఒక 10,000 5,000 ఇళ్ళు కట్టించలేకపోయినావు అనేటువంటిది ఈ పార్లమెంట్ సంబంధించినటువంటి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా. మరి నువ్వు ఎందుకు కట్టలే? ఈ పేదల కోసం నువ్వు ఎందుకు ఆలోచన చేయాలని నేను అడిగితే నీ దగ్గర సమాధానం ఏముందని ఈ సందర్భంలో నేను చెప్తాను. మేము ప్రభుత్వంలో లేము. మేము మా కనుక పవర్ వస్తే తప్పకుండా పాత నగరం లోపల ముస్లిం సంబంధించినటువంటి కమ్యూనిటీని డెవలప్ చేస్తాం. వాళ్ళని ఆర్థికంగా, విద్యాపరంగా వారు కూడా ఈ సమాజంలో మరి మంచి శక్తివంతులమైనటువంటి సమాజ నిర్మాణం లోపల వాళ్ళు కూడా చాలామంది బీజేపీతో పాటు వస్తున్నారు. ఇంకా కూడా మా ప్రభుత్వం వస్తే కనుక పూర్తిగా పాతన పట్టణంలో కూడా పేదరిక నిర్మూలన చేయడంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తగా మేము పనిచేస్తామని సందర్భంగా. ఫైనల్గా మనకు ఫిబ్రవరి కావచ్చు, మార్చ్ కావచ్చు, ఏప్రిల్, మే ఆ టైంలో మనకు కార్పొరేటర్ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీ పరిధిలో ఇవాళ కార్పొరేటర్లని ఎట్లా గెలిపించుకోవాలని ఆచరణ చేస్తున్నారు? ఒకటే అండి, ఇప్పుడు మనం చూసినాం కాంగ్రెస్ పాలన లోపల కాంగ్రెస్కు జనాల దగ్గర పోయి ఓట్లు అడిగే మొహం లేదని నేను చెప్తా ఉన్నాను. వారు చెప్పిన 6 గ్యారెంటీలు కానీ వారు చెప్పినటువంటి అనేక వాగ్దానాలు ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళు ఉచిత బస్సు ఇచ్చినాము, సన్న బియ్యం ఇచ్చినాము, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, తర్వాత గ్యాస్ కు సంబంధించి కూడా ఇస్తున్నాము. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము, ఒకటేసారి అయిపోతుందా అని చెప్పేసి వాళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఉంది అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో రాగానే మీకు 6 గ్యారెంటీలు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు పక్కనే పెడదాం. మిగతా 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా ఫుల్ బ్లాడ్ చేయలేము. సో వాళ్ళకు వెళ్ళి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళి ఓటు అడిగే మొహం లేదు వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అది గ్రామీణ ప్రాంతంలో సంబంధించినటువంటి స్థానిక గ్రామ పంచాయతీలు కానీ లేదంటే జిహెచ్ఎంసీ కానీ మొత్తం కూడా అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్తోనే ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. చిల్లి గవ్వ కేటాయింపులు ఎక్కడ కూడా కార్పొరేటర్లకు చేసిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి లేవు. గ్రామీణ ప్రాంతంలో కూడా ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో అది శ్మశాన వాటికైనా రోడ్ అయినా గ్రామీణ ప్రాంతంలోకి వచ్చే ఫండ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మాకు మాట్లాడే హక్కు ఉంది, ఓటు అడిగే హక్కు ఉన్నది. నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కూడా ఈ దేశ అభివృద్ధిలో కూడా 3 కోట్ల ఇల్లు ఇచ్చినాం, ఇంకో 3 కోట్లు ఇవ్వాలనుకుంటున్నాం. 6 కోట్లు అంటే సుమారుగా ఈ దేశంలో ఉండేటువంటి దాదాపుగా ఏ పేదవాడు కూడా ఇల్లు లేనటువంటి పేదవాడు ఉండొద్దనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. కేవలం పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి
డెఫినెట్గా ప్రజలను మేము అడుగుతాం. ప్రజల యొక్క మద్దతు మాకు ఉంటుంది. తప్పకుండా గెలిచేటువంటి ఒక దీంతోనూ ధీమాతో ముందుకు వెళ్తాం. అదే రకంగా భాగ్యనగర్ జిల్లాలో కూడా ఈ 27 డివిజన్లకు కూడా 20 డివిజన్లకు గెలిచేటువంటి ఒక మా ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్తాం. అసెంబ్లీలో కూడా 4 కాన్స్టిట్యున్సీల్లో పూర్తి యొక్క మా బలాన్ని పెట్టి ప్రజల్లో మా మద్దతు వాళ్ళ మద్దతు తీసుకోవడంలో కూడా పూర్తిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. మీరు కూడా ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా గొప్ప స్థాయిలో కూడా వెళ్ళాలని చెప్పేసి యాదవ్ ద్వారా కోరుకుంటాం. చూశారు కదా, సో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చూస్తూనే ఉండండి మా యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.